ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు కదా. అవును, దత్తతండ్రి బోగస్ ఓట్లు సృష్టించే పనిలో ఉంటే దత్తపుత్రుడు కూడా నేను సైతం అంటున్నాడు. అతని ఫ్యామిలీ కూడా మేము సైతం అంటోంది. వీళ్లకు ఓటు హక్కు ఉండేది తెలంగాణలో, కాపురం ఉండేది తెలంగాణలో, ఫామ్ హౌస్లు కట్టుకునేది తెలంగాణలో, కానీ రాజకీయం మాత్రం ఏపీలోనే చేస్తారు. ఇంతవరకు ఓకే. అటు తెలంగాణ ఇటు ఏపీలోనూ ఓటేస్తామంటేనే మన రాజ్యాంగం ఒప్పుకోదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఒక్కచోటే ఉండాలనేది ఎన్నికల కమిషన్ నిబంధన. ఇలా లేకపోతే అక్కడా ఇక్కడ పేరుతో ఎన్నో దొంగ ఓట్లు నమోదై గందరగోళ పరిస్థితులే చోటు చేసుకుంటాయి. అయినా అడ్డదారిలో గెలిచేందుకు చంద్రబాబు దశాబ్దాల కాలంగా దొంగ ఓట్లనే నమ్ముకున్నారు. ఇప్పుడు అందులో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ కూడా జాయిన్ అయింది. పవన్ సోదరుడు నాగబాబు అండ్ ఫ్యామిలీకి తెలంగాణలో ఓటు హక్కు ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఆ ఓటు హక్కును వినియోగించుకున్నారో లేదో అన్న సంగతి కాసేపు పక్కన పెడితే ఇప్పుడు ఏపీలో ఓటు నమోదుకు దరఖాస్తు చేయటమే విస్మయం కలిగిస్తోంది. ఆల్రెడీ తెలంగాణలో ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఏపీలో మళ్ళీ ఓటు ఎలా నమోదు చేసుకుంటారు? అంతా తన తమ్ముడు అతని దత్తతండ్రి చూసుకుంటారని అనుకున్నారో ఏమో. మొత్తానికైతే నాగబాబు అండ్ ఫ్యామిలీ మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం ఫామ్ 6తో దరఖాస్తు చేసుకున్నారు. రాధారంగానగర్లోని 5-263 డోర్ నెంబర్లో ఉంటున్నట్లుగా ఓటు హక్కు కోసం జనసేన నేత నాగబాబు దరఖాస్తు చేసుకున్నారు. అంటే దానర్థం ఒకే ఫ్యామిలీకి 2 రాష్ట్రాల్లో ఓటు హక్కు అన్నమాట. ఇదే నాగబాబు పేరు తెలంగాణ ఓటర్ కార్డుపై నాగేందర్రావుగా ఉంటే ఇప్పుడు అదే పేరుతో కొత్త ఓటు కోసం ఏపీలో దరఖాస్తు చేసుకున్నారు. కొణిదెల నాగేంద్రరావు అలియాస్ కొణిదెల నాగబాబు అన్నమాట. ఏమైనా అంటే తమ్ముడు కళ్యాణ్ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని ఫోటోలకు ఫోజులిస్తుంటాడు. మైక్ అందుకొని సిద్ధాంతాల పేరుతో స్పీచ్లు దంచుతుంటాడు. సోషల్ మీడియాలో విలువల గురించి వ్యాసాలు రాస్తూ ఉంటాడు. కానీ నీతులు పక్కన వాళ్లకు చెప్పటానికే కానీ వీళ్ళు మాత్రం పాటించరు. మళ్ళీ వీళ్ళంతా కలిసి దొంగ ఓట్ల గురించి మాట్లాడతారు. దొంగే దొంగ దొంగ అని అరవటం అంటే ఇదే. ఇదంతా చూస్తుంటే ఏపీలో దొంగ ఓట్ల చేరికలో టీడీపీతో పాటు జనసేన కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లే కనిపిస్తోంది. ఇక మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో ఒకే డోర్ నెంబర్పై 50కి పైగా దొంగ ఓట్లు నమోదయ్యాయి. ఇక ఆ ఇల్లు జనసేన అధికార ప్రతినిధి దాసరి కిరణ్ కుమార్దిగా తెలుస్తోంది. ఇదే దాసరి కిరణ్ కుమార్ పవన్తో దిగిన ఫోటోలు కూడా బయటకొచ్చాయి. ఒక వ్యక్తికి 2 చోట్ల ఓటు హక్కు ఉండటం, 2 చోట్ల ఓటు వినియోగించుకోవటం చట్టరీత్యా నేరం. ఇలాంటి బోగస్ ఓట్లనే ఎన్నికల కమిషన్ ఏరిపారేస్తోంది. ఇలా టీడీపీ అండ్ జనసేన భారీగా చేరుస్తున్న బోగస్ ఓట్లపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సహా సామాన్య ప్రజలు కూడా ఎన్నికల కమిషన్లకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఒకే ఇంటి నెంబర్తో ఏకంగా 53 బోగస్ ఓట్లు సృష్టించారంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఎన్ని ఓట్లు సృష్టించారో ఊహించుకోవచ్చు. ఇక 2004 ఎన్నికలకు ముందు 92 లక్షలకు పైగా దొంగ ఓట్లను చేర్పించిన చరిత్ర చంద్రబాబుది. ఆఖరికి తన సొంత నియోజకవర్గం కుప్పంలోనూ భారీగా బోగస్ ఓట్లను చేర్పించిన చరిత్ర కూడా ఆయనకే చెల్లుతుంది. నాడు ఐటీ గ్రిడ్ పేరుతో డేటా తస్కరించి భారీగా దొంగ ఓట్లను చేర్పించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. ఇది చాలదన్నట్లుగా తన దత్తపుత్రుణ్ణి కూడా ఇప్పుడు బాబు రంగంలోకి దింపారు. ఇప్పుడు ఆధార్ సీడింగ్తో బోగస్ ఓట్ల బాగోతాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి.